నేను ఆశ్రమాన్ని స్థాపించిన. ఎందుకంటే సేవ చేయాలనుకున్నాను. రమణాశ్రమం. అయితే ఆశ్రమం స్థాపించినాను, కానీ నాలో ఒక శక్తి పనిచేస్తూ ఉంది. కాబట్టి భగవంతుడు నా చేత ఏం చేయించాలనుకున్నాడో అది చేయించుకొని నాకెందుకు ఇవన్నీ అని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నా జీవితంలో ఎవరిని ఏ విరాళాలు అడగడం లేదు, అడగను. ఇస్తే తీసుకుంటా. తీసుకున్న దాన్ని మనం ఉపయోగించి ఇప్పుడు అనాథ పిల్లల స్కూల్ 130 మంది పిల్లలు ఉన్నారు. వృద్ధాశ్రమం నడుస్తుంది. వృద్ధాశ్రమం ఉంది, ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఉంది, గో సంరక్షణశాల ఉంది, అన్నీ నడుస్తున్నాయి. ఎవరిని నా జీవితంలో చెందాలడగలే, వస్తున్నాయి, నడుస్తూ ఉంది. అంటే ఇవన్నీ నిదర్శనం ఏంటంటే ఏదో శక్తి నడిపిస్తూ ఉంది, మన ప్రమేయం లేదు అనేది నా అనుభవంలోనే తెలుస్తూ ఉంది. ఆమె చెప్పినా అన్నమాట, నేనేమో రాగలను, ఆర్థికంగా నాకు అవకాశం లేదన్న, అన్నీ నేను చూసుకుంటాననేది. ఆమె ఛార్జీలు ఖర్చులు ఇంటి దగ్గర నుంచి వెళ్ళేంత వరకు ఒక్కసారి వెళ్ళి వచ్చిన తర్వాత పక్క దేశాలలో కొందరు వచ్చినారు. వచ్చిన వాళ్ళంతా చాలా సంతోషంగా తృప్తిగా హాయిగా ఉన్నారు. తర్వాత ఆ రకంగా ఒక 50 మంది ఫస్ట్ వచ్చినారు. అందరూ బాగా సంతోషపడినారు. క్రమేణా 2003లో నేను వెళ్ళినది, ప్రతి సంవత్సరం వెళ్తున్నా. ఇప్పుడు దాదాపు 21 సంవత్సరం వెళ్ళిన